హాయ్ నన్మా నేను మీ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా? సో నేనైతే బాపట్ల గుంటూరు టూర్ నేను చూపించాను, పర్యాటక ప్రదర్శన చూపించాను. ఈ ఊళ్ళో అయితే సెలబ్రిటీ సోషల్ ఇంటికి వస్తాను. ఫస్ట్ ఇల్లు ఎవరిదో కాదనమాట, హాలీవుడ్ జేమ్స్ బాండ్, ఇండియన్ అల్లూరి సీతారామరాజు, 11 గొడవసారి 116 అలా ఎన్నో సినిమాలు తీసిన సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి అనమాట. 350 పైగా సినిమాల్లో వరల్డ్ రికార్డు హీరో ఓన్లీ ఈయనే అనమాట. 1941 మే 31 గుంటూరు జిల్లాలోని బురిపాలెం గ్రామంలో జన్మించాడు. ఈ ఊరిని అయితే సూపర్ స్టార్ మహేష్ 2015 దత్తత తీసుకున్నాడు. ఈ ఊరిలోని వింతులు, విశేషాలు, కృష్ణ గారి ఇల్లు ప్లస్ ఆయన కట్టించిన ఏమైనా ఉన్నాయని సంబంధించిన ఈ వీడియోలో మొత్తం మీకైతే వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కృష్ణ గారి గురించి మీకు అన్ని తెలిసే ఉంటుంది మేబీ చాలా మంది, కానీ అయితే 2022 నవంబర్ 13 అయితే చనిపోయాడు. ఆయన గుర్తుగా అయితే విగ్రహం కూడా కట్టారు. నేనైతే యూట్యూబ్లో అయితే చూశాను చాలా సార్లు. అంటే దానికి వచ్చి ఆయన మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫైనల్లీ మనమైతే బుర్రిపాలెం అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి బుర్రిపాలెం అనేది కిలోమీటర్ల డిస్టెన్స్ అని చూపిస్తుంది. ఇదే అనమాట బుర్రిపాలెం. చూడండి ఎంట్రన్స్ బోర్డు ఎలా ఉంటుంది అనమాట. సో చుట్టూరు అయితే చాలా బాగుంది కదా ఈ ఊరు రోడ్డు అంతా తారు రోడ్లతో మొత్తం బాగా చేసినట్టు. ఈ ఊరిని అయితే దత్తత తీసుకున్నాక దీన్ని అయితే బాగా అభివృద్ధి చేశాడు. ఉచిత వైద్యం, విద్య ప్లస్ తాగునీటి తాగునీటి అన్ని అయితే అందిస్తాడు అనమాట మహేష్ బాబు. రోడ్లు కూడా బాగా వేశాడు అనమాట. అప్పట్లో చాలా దరిద్రంగా ఉండేదంటే ఈ ఊరు, కానీ మహేష్ బాబు దత్తత తీసుకున్నాక ఈ ఊరిని అయితే చాలా బాగా అభివృద్ధి చేశారు. ఈ ఊరు వాళ్ళు అయితే అన్నారు. ఇదనమాట సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంటికి వెళ్ళే రూట్ అనమాట. విగ్రహం ఓపెనింగ్ సూపర్ స్టార్ ఫ్యామిలీ ఊళ్ళో ఫంక్షన్స్ ఏమంటే ఇక్కడికైతే వస్తారని చాలా మంది చెప్తున్నారు. చాలా బాగుంది కదా ఇది. ఇక్కడ ఒక ఎమ్మెల్యే అంటే ఈ చుట్టుపక్కల ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా ఇదే అనమాట. స్టార్టింగ్ లో చూపించలేదు, కాకపోతే మీకు ఇటైతే వెళ్తాను. ఇదే స్కూల్, ఇదే స్కూల్ అనమాట. స్కూల్ లాస్ట్ లో చూపిస్తాను, మీరు చూడండి. ఇదనమాట బుర్రిపాలెం ఎంట్రన్స్ లో మహేష్ బాబు ఫోటోలు, కృష్ణ గారి ఫోటోలు, రమేష్ బాబు ఫోటోలు అన్ని అయితే వేసి ఒక బస్ స్టాండ్ లాగా ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చే బస్సులన్నీ ఆగేకాడైతే వాళ్ళ ఫోటోలు అన్ని వేసి ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఫ్యాన్స్ చేయించారనమాట. మహేష్ బాబు ప్లస్ కృష్ణ గారి విగ్రహం అనమాట ఇది. చూడండి, దీని ఓపెనింగ్ అయితే ఆదిశాస్త్రి రావు గారు అంటే కృష్ణ గారి తమ్ముడు, సుధీర్ బాబు, మంజుల, ప్రియదర్శిని వీళ్ళందరూ అయితే కూర్చి ఇక్కడైతే ఓపెన్ చేశారనమాట. మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు కదా. విగ్రహం చాలా బాగుంది కదా. మహేష్ బాబు అని చెప్పి 7 గంటలకు నిద్ర లేచి వచ్చామన్నమాట. బుర్రిపాలెం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఇద్దరు సంబంధించిందని. ఎంత దూరం వచ్చినా ఎవరు లేరంటున్నారు. చాలా కష్టపడి వచ్చారనమాట. సో బయట ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి అయితే వచ్చాం. ఇదనమాట స్టార్టింగ్ అయితే ఒక బావి ఉంది. చూడండి, ఇది బావి. లోపలికి అయితే వెళ్దాం. లోపల ఎలా ఉందో మొత్తం అయితే మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఎంత కష్టపడి వచ్చి చాలా సేపు బతంలాడిన తర్వాత వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేసి తొందరగా ఒక 2 నిమిషాలు టైం ఇచ్చారు. 2 నిమిషాల్లో నేనైతే ఏం తీయాలనుకున్నాను నా దగ్గరకు తీసాను. ఇదనమాట ఇల్లు. స్టార్టింగ్ అయితే 2 ఇల్లు ఉన్నాయి. ఇది మామూలుగా గెస్ట్ హౌస్ లాంటిది అనమాట. దీంట్లో ఏమీ ఉండవు. ఈ ఇంట్లో లాస్ట్లో చూపిస్తాను. ఏమి ఉండవు కాబట్టి ఆయనకు సంబంధించిన ఫోటోలు ఇవన్నీ అయితే ఇంట్లో ఉన్నాయి. అవన్నీ అయితే మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే బయట అయితే ఒక దేవతది విగ్రహం వాళ్ళు కట్టింది. విగ్రహం కాదు, మామూలుగా కార్చియాలు వేసి ఉంది. దాన్ని అయితే మీరు చూడొచ్చు. ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టింది చుట్టుపక్కల ప్రదేశం అన్నమాట. ఇది వాళ్ళ ఇంటి పక్కన అయితే ఇంతకుముందు ఏముండేది కాదు. మహేష్ బాబు దత్తత తీసుకున్నాక దీన్ని అయితే చాలా బాగా అభివృద్ధి చేశాడు అనమాట. ఈ ఊరిలో చాలా మంది ఎడ్యుకేషన్ పర్సన్స్ అనమాట. మనమైతే లోపలికి అయితే వెళ్దాం. గేట్ తీసుకొని మనకి ఇచ్చిన 2 మినిట్స్లో ఎంత కావాలంటే అంత తీసుకోమన్నారు. ఎందుకంటే మనం ఊరు కూడా తెలియదు కదా. మనలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటమే గొప్ప. కానీ 2 మినిట్స్ అరగంట సేపు బతలాడితే మాత్రం ఒప్పుకున్నారు. గంట మీరు నేను వెళ్ళేసరికి ఇదనమాట చుట్టూరు ఎలా ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళా ఏముంది అది మొత్తం అయితే మీకు అయితే చూపిస్తాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి సంబంధించినవి. సో సూపర్ స్టార్ కృష్ణ గారి ఫోటో అనమాట. లోపల ఎలాగానే అలా ఫోటో అయితే ఒకటి తగిలింది మనకి. ఫోటోలే మనకు మెయిన్ కాబట్టి ఫోటోలు చూపిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్ననాటి ఫోటో అనమాట ఇది. బోయర్ వేసినది మీరైతే చదువుకోండి. మనకి ఇచ్చిన 2 మినిట్స్లో ఇది డాక్టరేట్ అవార్డు అనమాట. డాక్టరేట్ అవార్డు వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో అనమాట ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మీరు మొత్తమే చదువుకోవచ్చు. కళా ప్రపురం డాక్టరేట్ అని. ఇది పద్మభూషణ్ అవార్డు తీసుకుంటున్నప్పుడు ఫోటో అనమాట సూపర్ స్టార్ కృష్ణ గారిది. ఇది స్వీకరిస్తుంది అనమాట. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తీసుకునేటప్పుడు అనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తారు కదా. సో అదనమాట కృష్ణ గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు తీసుకున్నారనమాట. సో ఇదేమో డైనింగ్ హాల్ అనమాట. సూపర్ స్టార్ కృష్ణ గారు అనమాట. కృష్ణ గారు అయితే ఇప్పుడు రాలేదు కాదు. మహేష్ బాబు అయితే బాగా అభివృద్ధి చేస్తారు. ఆదిశాస్త్రి రావు అనమాట. ఇది సోఫా సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంటి లోపలిది. ఇది సోఫా ఎదురుగా ఒక పూజ గది. దేవుళ్ళు అనమాట. వాళ్ళ దేవుళ్ళ ఫోటో పట్టాలన్నమాట. ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. సొన్న ఇల్లు కాదు, చాలా పెద్ద ఇల్లే. చుట్టూరు అనమాట మెట్లు అనమాట. లోపలికైతే వెళ్ళినప్పుడు అయితే పైన ఇంకొకటి చాలా ఉంది. సో మెట్లు అనమాట. సూపర్ స్టార్ అలా మదర్ అండ్ ఫాదర్ అనమాట. కృష్ణ గారి వాళ్ళ ఫాదర్. ఫ్యామిలీ ఫోటోలు అనమాట. ఇవన్నీ చిన్ననాటి ఫోటోలు వాళ్ళ అమ్మా నాన్నలతో ప్లస్ కృష్ణ గారి పెళ్ళైనప్పుడు ఇంద్రాదేవి గారితో దిగిన ఫోటో అనమాట. ఇది స్టార్టింగ్లో ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి దిగిన ఫోటోలు అవన్నీ సూపర్ స్టార్ కృష్ణ గారు.
ఇది పైన అనమాట. పైకి వెళ్ళినప్పుడు సోఫా అనమాట. ఇంటి పైన సోఫా ఒకటి ఉంది. చాలా బాగా ఇంటీరియర్ డెకరేషన్ బాగా చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి వచ్చిన అవార్డులు అనమాట ఇవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నారు. ప్లస్ మహేష్ బాబు అంటే హైదరాబాద్లో కూడా ఒక ఇల్లు ఉండేది కదా, అక్కడ ఏమైనా పెట్టుకొని ఉండొచ్చు కృష్ణ గారు. ఇక్కడ కూడా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని లేదా అక్కడ మొత్తం తెచ్చి ఇక్కడే పెట్టారు. మనకైతే తెలియదు. శేషగిరిరావు గారు అయితే మన నెలకు ఒకసారి వస్తారనమాట ఇక్కడికి. సో కృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అవార్డు అనమాట. దాన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడే పెట్టారనుకున్న అవార్డులు. ఇది వరండా అనమాట. పైన ఉన్న వరండా చూడండి చుట్టూరు ఎలా ఉంది. ఇది మామూలు కూర్చోడానికి అనమాట. టీవీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చుట్టాలు ఆదికి శేషగిరిరావు గారు కానీ సుధీర్బాబు గారిని అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇక్కడైతే స్టే చేస్తారనమాట. మహేష్ బాబు అప్పుడు వచ్చినప్పుడు ఊరు వచ్చినప్పుడు తీసిన ఫోటో అనమాట. సో ఇప్పుడైతే బయటకు వచ్చేసామన్నమాట. మన బయటకు వచ్చేసాం. ఇది చుట్టుపక్కల ఇల్లు అనమాట. సో చుట్టుపక్కల ఇల్లు అయితే మొత్తం ఎలా ఉందో మీరైతే చూడండి. సో లోపల అయితే కొంచెం సేపు చూసుకొని ఇచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చేసాము అనమాట. బయటకు వచ్చినాక ఎంతసేపు తీసుకుని ఏమన్నారులేండి, ఎందుకంటే ఇది బయట కదా, వరండాలో హాల్ ఎంతసేపు అయినా ఉండేస్తారు మనల్ని. ఇంటి లోపల అయితే ఉండేవారు కానీ. సో లోపల నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే ఒక గెస్ట్ హౌస్ అనమాట. ఇది గెస్ట్ హౌస్ అంటే ఏమో మనకైతే తెలియదు. ఇక్కడైతే ఖాళీ స్థలం అనమాట. ఇల్లు చాలా అంటే పెద్ద స్థలం కాబట్టి వాళ్ళ ఊర కొంచెం వెళ్ళాక ఇక్కడ చుట్టూరు కట్టి ఏదైనా మీటింగ్ లాంటివి పెడతారంటే ఏం మీటింగ్లు అంటే వాళ్ళ ఊర్లో చెప్పండి. అక్కడ మరి ఎందో రౌండప్ చేసి ఒక మామూలుగా ఖాళీ స్థలం వేసి ఏదో పెట్టారు, చుట్టూరు అరపెట్టాలా. ఇక్కడైతే చుట్టూరు అయితే ఇలా వేసి ఉంది. ఎంత ఖాళీగానే ఉంది. ఇక్కడ ఇళ్ళలో పెట్టి ఏమీ లేదు. మరి ఇక్కడ ఎవరన్నా ఒకళ్ళు పనుకుంటారేమో, పని వాళ్ళు ఏమైనా పనుకోవడానికి. మరి సంథింగ్ మనకైతే తెలియదు. ఇదనమాట ఈ ఇల్లు చుట్టుపక్కల ఎలా ఉంటుంది. ఇంటి ఎదురుగా అయితే కరీముల్లా సిమెంట్ వర్క్ అని ఒక ఆర్చ్ అయితే వేస్తుందనమాట. ఒక బల్ల కూర్చునేది. ఆయన సూపర్ స్టార్ వీరమ్మ అనమాట. సో ఫైనల్గా అయితే చుట్టుపక్కల ఉన్న సూపర్ స్టార్ ఇల్లుని అయితే చూడండి కృష్ణ గారిది. సూపర్ స్టార్ అంటే ఇంద్ర అనమాట. మహేష్ బాబు కృష్ణ ఇద్దరికి సంబంధించిన అనమాట. ఇదే అనమాట. ఫైనల్లీ మనం అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కృష్ణ గారి నాగరత్నం అంటే కృష్ణ గారి అమ్మగారు అనుకుంటున్నాను, లేదా కృష్ణ గారి అత్తగారు అయ్యి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే మహేష్ బాబు గారు ఎక్కువగా అమ్మమ్మ గారి దగ్గరే పెరిగాడని చెప్పాడు కదా. నాగరత్నం అంటే ఆమె అనుకుంటున్నాను నేనైతే. ఈ స్కూల్ అనమాట. సెలవులు కాదు, ఎండాకాలం కాబట్టి సెలవులు. వేసవి సెలవులకి గేట్ అది మూసేసి ఉంది. గేట్ మూసి అయిపోతే మేబీ లోపలికి వెళ్ళి వీడియో తీసుకోండేమో, అందుకని చెప్పి లోపలికి వెళ్ళకుండా చుట్టుపక్కల ఉన్న దాన్ని అయితే వీడియో అయితే తీస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే దీన్ని అయితే కట్టించి వాళ్ళ అత్తగారి పేరు అయితే పెట్టినట్టున్నాడు. ఎందుకంటే మహేష్ బాబు గారు ఎక్కువ వాడినే పెట్టారు. మేబీ ఇది మహేష్ బాబు గారు కట్టించిందో కృష్ణ గారు కట్టించిందో మనకైతే తెలియదు. మహేష్ బాబు అయితే దీన్ని అయితే 2015లో అయితే ఈ ఊరిని అయితే దత్తత తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు రూపాయలు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల క్రితం కట్టించిందో మరి రీసెంట్గా తెలియదు. లోపల అయితే చాలా బాగుంది. రీసెంట్గా సీతారా కూడా వచ్చి ఏడైతే స్కూల్ పిల్లలకి సైకిల్ అది పంచింది. ప్లస్ అప్పుడప్పుడు సుధీర్ బాబు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడికి అయితే వచ్చి పిల్లలకి అవి గిఫ్ట్లు ఇస్తారు. ప్లస్ ప్రతి సంవత్సరం కృష్ణ గారు పుట్టినరోజు కానీ మహేష్ బాబు పుట్టినరోజు కానీ అక్కడికైతే వచ్చి మెడికల్ క్యాంప్స్, వైద్య శిబిరం వంటి వైద్యం ఇవన్నీ చేస్తారు అనమాట. హార్ట్ ఆపరేషన్ ఏమైనా జరిగినా సరే ఇక్కడ కృష్ణ గారికి సంబంధించిన అన్ని ఇక్కడైతే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఊరిని అతను తీసుకున్నాడు కాబట్టి ఊరిలో జరిగే కొన్ని విషయాలు అయితే మనకైతే తెలియదు. ఇదన్నమాట వీడియో. సో అంతా అయిపోయింది. అందరూ అయిపోయినాక అంతా వీడియో అయితే ఇల్లు వేసుకొని తొలిపేసి తాళం వేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇంకేముంది ఫైనల్గా అయితే ఒకసారి చూద్దామని చెప్పి గేట్ దగ్గరికి వెళ్ళి అయితే నేనైతే వీడియో చేసేసాను అనమాట. సూపర్ స్టార్ మహేష్ బాబు వీరప్పమని నేను కూడా అంటే ఈ వీడియో తీయటం నాకైతే గుంటూరు డిస్టిక్లో ఇష్టం లేదు. బట్ మహేష్ బాబు వీడియో చూడటం కోసం నేను కేవలం ఇక్కడికి వచ్చి వీళ్ళని అయితే వీడియో అయితే తీసాను. వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పైన కష్టాన్ని గుర్తించి ఏదో ఒక పిచ్చి కామెంట్ పెట్టిన బూతులు కాకుండా మరొక మంచి మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్.